తగ్గేదేలే. మేము చాలా క్వశ్చన్స్ అడుగుతాం అనమాట, మీరు క్రేజీగా ఆన్సర్స్ చెప్పేయాలి. ఓకేనా? చెప్పేస్తారా? ఓకే, ఎవరు క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో చూద్దాం. సో తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒక రోబోని కనిపెడితే ఆ రోబోని ఎందుకు వాడతారు? ఎందుకు వాడతాం? నేనైతే వైన్ షాప్కి పంపిస్తా. నీ పేరు? అనుష. నువ్వు రోబోని కనిపెడితే దాన్ని దేనికి ఉపయోగిస్తావు? రికార్డ్స్ రాయడానికి వాడతాను. ఆహా, రికార్డ్స్ రాయడం చాలా కష్టం కదా. రికార్డ్ అంటే మన రెడ్ బటన్ ఉంటుంది చూడు కెమెరాలో, ఆ రికార్డ్ తెలిసి. నీ పేరు? మధు. మధు, మీరు ఒక రోబోని కనిపెడతా, రోబోని ఎందుకు వాడతారు? నా గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసుకెళ్తాకు ఉపయోగిస్తాను. నీ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తే వాడతావా? ఒరే సినిమాకి తీసుకెళ్ళి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ఒక్కొక్కరు సెట్ చేసుకుంటా. దీన్ని వదిలించుకోవడానికే రోబోతో పంపిస్తున్నాడు రా. నీ పేరు? అఖిల. నువ్వు రోబోని కనిపెడితే దాన్ని దేనికి వాడతావు? నేనైతే బాత్రూమ్స్ కడగడానికి యూజ్ చేస్తా. ఇది సత్య రోబో. ఒకసారి ఎలా కడిగిస్తావు? కడిగించు. బాత్రూమ్లు కడిగిస్తావా అవతలకి వెళ్ళిపోతావా? బాత్రూమ్లు కడిగిస్తావా అవతలకి వెళ్ళిపోతావా? సత్య కోసం అవతలకి వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. రారా, నేను నిన్ను దత్తత చేసుకుంటాను రా. సత్యను వదిలేస్తా. నువ్వు రోబో అయితే నీతో డాన్స్ చేయడానికి. ఓహో, నేను రోబో అవ్వాలి ఇప్పుడు నీ డాన్స్ చేయడానికి? రావాలిగా. ఒరే ఇప్పుడు డాన్స్ కావాలా? చేసుకోండి రా, మీ టీం లీడర్ మీరు ఒకటే. ఇప్పుడు నువ్వు నా రోబో. ఓకే, వసీకర్ చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రేపు మాకు కాలేజ్ లో డాన్స్ ప్రాక్టీస్ ఉంది. ఓకే రా, చేద్దాం. నీ పేరు? రామ్ ఆంజనేయులు. టోటల్ గా రామ్ ఆంజనేయులు. ఒక రోబోని కనిపెడితే ఆ రోబోని ఎందుకు వాడతావు నువ్వు? పిల్లల ముడ్డిగా అటాక్ ఉపయోగిస్తా. అంత ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతున్నావు ఎందుకురా? ఒక్కసారి 2 సార్లు అయితే అనుకోవచ్చు, రోజు నా చేత కడిగేస్తున్నారు. ప్రతిరోజు నీతో కడుగుతున్నారా? అంటే 70 మంది పిల్లలు ఉన్నారు నీకు? కాదు, మా అక్కల పిల్లలు. అక్కల పిల్లలు. మీ అక్కల పిల్లలా? మంచిగా కడుగుతున్నావు అనుకుంటా, అందుకని ఇంకా అలవాటు పడ్డారు. సో తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వీడి పని బాగుందరా అని మీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు అనుకుంటారు? అంటే వీడి పని బాగుందిరా అని మీరు ఎప్పుడు అనుకుంటారు? దీని పని బాగుందిరా అని మీరు ఎప్పుడు అనుకుంటారు? నీ పేరు? రీతిక. రీతిక, దీని పని బాగుందిరా అని మీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు అనుకుంటావు? నా ఫ్రెండ్ 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ ఫ్రెండే 10 అంటే నువ్వు 20? అసలు వద్దు. వద్దా? మీ ఫ్రెండ్ కి మరి 10 మంది అంటే ఒకరికొకరు తెలుసా మెయింటైన్ చేస్తా? తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. వారానికి 7, ఓకే, ఇంకొక 3 ఎలా రాస్తా? వీకెండ్ లో ఇద్దరు. నీ పేరు? ఐఎమ్ శ్రీనివాస్. సో గేట్ ఎక్కడ వచ్చా నీకు? గోడ దూకడం కూడా వచ్చి. అంకుల్ మీ అబ్బాయి ఇక్కడ కాలేజీకి వచ్చి గోడలు దూకుతున్నాడు. నాకు నేర్పించిందే మా నాన్న. వీడి పని బాగుందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? వాళ్ళ అమ్మ నాన్న రోజుకి పాకెట్ మనీ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు అబ్బా వీడి పని బాగుందిరా అన్నట్టు అనిపించింది. వాడికి 1000 రూపాయలు ఇస్తున్నారు, వాడి పని బాగుంది, నీకే 1000 ఇస్తున్నారు, నువ్వేం చేస్తావు? ఇంటోళ్ళు 1000 రూపాయలు 10 రోజుల కన్నా ఖర్చు పెట్టుకోమని ఇస్తే ఫస్ట్ రోజు 900 ఎలా ఖర్చు పెట్టాలని మన హాస్టల్ నేర్పిస్తుంది. అదే మిగిలిన 9 రోజులు మిగతా 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలనేది ఈ హాస్టలే మనకి నేర్పిస్తుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు. నీ పేరు? పావని. పావని, దీని పనే బాగుందని చెప్పి మీ ఫ్రెండ్ చూసి ఎప్పుడు అనుకుంటావు? పానీపూరి బండి లైన్ లో పెట్టినప్పుడు. రైలు బండి ఉంది, విమానం బండి ఉంది, బస్సు బండి ఉంది, ఈ పల్సర్ బండి ఉంది, ఇన్ని బండ్లు ఉండగా పానీపూరి బండి కూడా కావాలా మీకు? మా ఫ్రెండ్ తిండిపోతుంది కదా.
తోడ ప్యాస్ దాలో భయ్యా ఒకసారి అను తోడ ప్యాస్ డాలో భయ్యా అరే కొట్టేదెలా అడుగుతున్నావేంట్రా